అందరికీ నమస్కారం. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పెట్టుబడుల సదస్సు అయితే మరొక 2-3 రోజుల్లో జరగబోతుంది. దీనికి దేశ విదేశాల నుంచి అనేక భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే అటు నారా లోకేష్ గారు ఇటు చంద్రబాబు గారు కాలికి బలపం కట్టుకుని దేశాలన్నీ కూడా తిరిగి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. అన్నిటికంటే కీలక మలుపు ఏంటంటే గూగుల్ లాంటి అతిపెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆ తర్వాత మరిన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఇది అందరికీ తెలిసింది. అయితే ఈ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం వెనక చాలా కృషి ఉంది. అది ప్రభుత్వ కృషి కావచ్చు, చంద్రబాబు గారి కృషి కావచ్చు, నారా లోకేష్ గారి కృషి కావచ్చు. సో ఎంత కృషి ఉందంటే ఒక్కొక్క కంపెనీ ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటుందంటే దానికి రకరకాల రీజన్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ అలాగే మాడ్యూల్ తయారీ సంస్థ అయినటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ అనేది దాదాపుగా 1700 కోట్లతో ఒక సోలార్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనుకుంటుంది. వాస్తవానికి ఇది ముందు అనుకున్నది తెలంగాణలో పెట్టాలని. బట్ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చారు అంటే వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్ గారి చొరవ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపినటువంటి శ్రద్ధ ఈ రెండే ప్రధాన కారణమని ఆ సంస్థ ప్రతినిధులే చెప్పారు. వేరే ఎవరో చెప్పడం కాదు. తెలంగాణలో పెట్టాలనుకున్న దాన్ని మనసు మార్చుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 1700 కోట్లు పెట్టుబడి పెట్టడం, తర్వాత ఎక్స్టెన్షన్కి ఇంకొక 500 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధం కావటం, దాదాపుగా 2000 మందికి ప్రత్యక్షంగాను మరొక 2-3 వేల మందికి పరోక్షంగాను కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. 1700 కోట్లు అనేది చిన్నది కాదు. ముఖ్యంగా సోలార్ ప్రాజెక్టులో పెట్టుబడులు అనేవి ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ సమయంలో. సో ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఎలా వచ్చిందనేది స్వయంగా వాళ్ళ మాటల్లోనే చెప్పారు. ముందుగా ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. As Executive Director of Premier Energies Limited, we are doing 2 projects with an investment of 6,000 crores in a phased manner. One in a 100 acres land parcel where we are doing 8 gigawatt solar cell manufacturing. Another one, 169 acres where we propose to do an ingot and solar ingot and wafer manufacturing. We had just made an application. సో ఇదిలో సోలార్కు సంబంధించి 2 ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే భూ కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. సో అది 8 గిగావాట్లు ఒకటి, 4 గిగావాట్లు కూడా చెప్పారు. మరొకటి కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చేయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. Hearing about the Swarnandhra Pradesh Vision 2047 and also the electronic manufacturing policy of government of Andhra Pradesh. And within a week's time, they almost evaluated a proposal. Then again, we were pleasantly surprised when we looked at the infrastructure in these industrial parks. There were roads, there were power availability, there was water at these places. The whole infrastructure in the industrial parks was so well developed. It was like the grade A or a first class industrial parks. Within a few weeks time, the government evaluated the whole proposal, gave us a term sheet for incentives for the company, and I think within less than 8 weeks time, we were given an approval for our project in the state of Andhra Pradesh. Sounds too good to be true, but it was true for us. And that has... సో ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి డబల్ రెట్టింపు అయ్యాయి. రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, మొత్తం కూడా డబల్ రెట్టింపు అయ్యాయి. అది మమ్మల్ని ఆకర్షించిందని చెప్తున్నాడు. రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు వితిన్ 8 వీక్స్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్రూవల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వితిన్ వీక్స్లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందో వాటన్నిటినీ కూడా కంపెనీ ముందు కొన్ని వారాల్లోనే పెట్టడం జరిగింది. 8 వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి అప్రూవల్స్ను రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్పించడం జరిగింది. సో ఆయన చెప్పింది కూడా అదే. వాస్తవానికి ప్రభుత్వ వేగాన్ని చూసి ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యాడు. సో ఎందుకు తెలంగాణలో పెట్టాలనుకుంటున్నటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు అంటే అది కూడా ఒక రీజన్. There is still a lot of confidence in us to move forward in these projects, and we are greatly impressed with the way the officials have really rendered the services in making this happen. Once we started the project, I think the whole process was completed by March 2025, and immediately in March 2025 we grounded the project. From there onwards, we were more surprised by the level of proactiveness of the government in trying to handhold the whole process of implementation of the project. And wherever there was any hiccups from the government side,
they were addressing it very quickly and within a short period of time. That made the progress and the implementation process of our project so seamless that we are almost close to commissioning our plant with a total investment of 3,400 crores in phase 1. And this investment and project is going to be all up and running by June 2026. This is not more than 12-month period of time. Right from the sanctioning, the proposal to the implementation, the kind of handholding they are doing, the kind of access to markets we are getting with these industrial parks which are closer to the ports has made Andhra Pradesh a preferred choice for us. So all this go in a long way to say that AP would definitely be one of the favored destinations, and we are really thankful to government of Andhra Pradesh. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక మంచి డెస్టినీ అవుతుంది అనేది మేము భావిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో 2025 మార్చి ఏప్రిల్ టయానికి పనులు ప్రారంభించినట్టుగా ఉన్నారు. అదే సమయాన్ని అంటే 2026 వీళ్ళ టార్గెట్. సర్ప్రైజింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ప్రామిసెస్ చేసిందో వాటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దగ్గరుండి కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక్కొక్కదాన్ని గవర్నమెంట్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చింది. సో వీళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అంటే కంపెనీ నిర్మాణ వేగం కంటే వేగంగా ప్రభుత్వ స్పందన అదే ఉంది. మీకు గతంలో కూడా నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్లో చెప్పాడు. ఆయన ఏమనంటే ఈ పరిశ్రమలన్నిటినీ కూడా స్వయంగా దాదాపు 20-25 వాట్సాప్ గ్రూపుల ద్వారా నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. వారి అనుమతులు కావచ్చు, ఇతర అప్లికేషన్స్ కావచ్చు, అన్నిటినీ కూడా నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాను ఒక మాట చెప్పారు. నేను గతంలో దీని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అంటే నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి చొరవ ఎంత బాగుంది అనేది ఈరోజు వీళ్ళ మాటల్లో అర్థమవుతుంది. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ను ఎన్నుకుని మంచి పని చేసామనే నమ్మకంతో ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నామని చెప్పారు. 1700 కోట్ల రూపాయల సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టును తెలంగాణలో పెట్టాలని నిర్ణయించుకుని దానికి సంబంధించిన కార్యక్రమం అంటే ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే దానికి ముందస్తు చాలా ప్రణాళిక ఉంటుంది. సో అవన్నీ పూర్తయిన తర్వాత కాదు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని మనసు మార్చుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది అంత ఈజీ కాదు. చాలామంది చూసే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది. బట్ దీన్ని తీసుకురావడం వల్ల ప్రభుత్వం కృషి ఎంత అనేది వీళ్ళ బాటలను బట్టి అర్థమవుతుంది. ఈవెన్ అధికారుల రెస్పాన్స్ కూడా మాకు చాలా బాగా నచ్చిందని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. ఎవరైతే సాధారణంగా ఏంటంటే సరే నాయకులు కొద్దిగా సుముఖంగా ఉన్న అధికారులు కొంత ఇబ్బంది పెడతారు. సాధారణంగా పరిశ్రమలను కావచ్చు, దానికి అనుబంధ విభాగాలను కావచ్చు, అధికారులు అదని ఇదని ఆంక్షలని ఈ ఆంక్షలని అంత టైం అని ఇంత టైం అని ఇబ్బంది పెడతారు. బట్ సర్ప్రైజ్లీ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క అధికారి కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టల. ఇమీడియట్గా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాని రియాక్షన్ ఉంది. 8 వారాల్లోనే దీనికి సంబంధించిన దాదాపుగా 269 ఎకరాలను కేటాయించాలని చెప్పి ఏపీఐఐసి 2069 ఎకరాలను కేటాయించింది. సో అది కూడా వితిన్ వీక్స్లో కేటాయించింది. ఇదే విషయాన్ని స్వయంగా వాళ్ళే చెప్పారు. ఎవరైతే ఈ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో స్వయంగా వాళ్ళే చెప్పారు. సో ఈ ప్రాజెక్టును తెలంగాణలో పెట్టాలనుకుని ఏపీ తరలించడం వెనక కూడా ప్రభుత్వం చొరవ వేగంగా ఉంది. కంపెనీకి అవసరమైన 269 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఏపీఐఐసి ద్వారా అతి తక్కువ సమయంలో కేటాయించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాటలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాదు, చేతలలో కూడా నిరూపించిందని చెప్పారు. సో భూమి కేటాయింపు జరపడమే కాకుండా సముద్ర పోర్టులకు దగ్గరగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అన్ని అంశాలను కూడా వేగంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఈరోజు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రధాన కారణం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. విస్తరణతో మరిన్ని అవకాశాలు రావచ్చు. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఆంధ్రప్రదేశ్ సోలార్ తయారీ రంగంలో ఒక ముఖ్య కేంద్రంగా మారబోతుంది. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి అలాగే ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. తొలి పెట్టుబడిగా 1700 కోట్లతో పాటు భవిష్యత్తులో ఈ సెల్ తయారీ సామర్థ్యాన్ని 7 గిగావాట్లకు పెంచేందుకు మరొక 502 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కూడా ఆ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళే చెప్పారు. ఇక భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ అండ్ మాడ్యూల్ తయారీ సంస్థ ఈ ప్రీమియర్ ఎనర్జీస్ ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతుందో అదే ఇది. సో తయారీ ప్రక్రియలో సమన్వయం కోసం సిలికాన్ అలాగే వేపర్ తయారీ, సెల్ తయారీ అన్నీ ఒకే చోట నెలకొల్పాలి అనేది దీని ప్రధాన వ్యూహంగా ఉంది. సో ఏపీలోని సౌరశక్తికి అనుకూల
వాతావరణం పారిశ్రామిక విధానాలకు పెట్టుబడులకు ఆకర్షణగా ఉండటంతోనే ఆ రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికైతే ఈ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఈ భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్కు తరలించడం, దాదాపుగా దీనికి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో 4 గిగావాట్లు గల సోలార్ పీవీ టాప్కాన్ సెల్ తయారీ యూనిట్కి, అలాగే దాని అనుబంధంగా 5 గిగావాట్ల సిలికాన్ ఇంగట్ వేఫర్ ప్లాంట్ తయారీకి అనుమతి అయితే ఇచ్చారు. ఈ 4 వాట్లు అనేది తరువాత భవిష్యత్తులో ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రథమ దశలో 4 గిగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. సో ఇలా ఒక్కటే కాదు, ఇప్పుడు మాట్లాడుకునే మనం ఈ ప్రీమియర్ ఎనర్జీస్ ఒక్కటే మాత్రమే కాదు, ఇలా ఆంధ్రప్రదేశ్కు రాబోయే ప్రతి సంస్థ వెనక ఒక స్టోరీ ఉంది. ప్రతి దాన్ని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు స్వయంగా మాట్లాడి ఒప్పించి ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన అనుమతులతో సహా ఇన్సెంటివ్స్తో సహా అన్నిటినీ కూడా వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, అదే సమయంలో స్వయంగా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారే మధ్యవర్తులతో అధికారులతో సంబంధం లేకుండా ఆయనే పర్సూ చేయటం, స్వయంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణంగా మారింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయి. ఇప్పుడు జరగబోయే పెట్టుబడుల సదస్సు తర్వాత దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.